ఓకే, నమస్కారం అండి. నా పేరు జోస్. ఐఎమ్ ఫ్రమ్ కొచ్చి, ఫ్రమ్ కేరళ. ఇన్ఫ్యాక్ట్ స్పీడ్ క్యాష్ నేను 2 days, జస్ట్ 2 days మాత్రమే జాయిన్ అయ్యి. ఇది ప్యూర్లీ తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే నేను విన్నాను. నాకు కూడా తమిళ్ అంత పూర్తిగా రాదు. ఆమె మలయాళి. సో నేను ఇప్పుడు తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే నాకు తెలుగు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి స్పీడ్ క్యాష్? స్పీడ్ క్యాష్ ఈస్ ఎ పీపీఏ. పీపీఏ అంటే పర్సన్ టు పర్సన్ అప్రూవల్, అంటే పీ2పీ. మనము ఇప్పుడు క్రిప్టోయిల్ అంటే పీ2పీ అంటారు. పీ2పీ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పంపించడం, అది రిసీవ్ చేయడం, దట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకేమవుతుందంటే పీపీఏ అంటే పర్సన్ టు పర్సన్ అప్రూవల్ సిస్టమ్, అదన్నమాట ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఏంటి ఎలా చేయొచ్చు అదే నేను ఇక్కడ, వీళ్ళది మొత్తం తమిళ్ ఉంది కాబట్టి మీరేం బాధపడకు. ఇంగ్లీష్లో నేను లేకపోతే తెలుగులో అది మీకు చెప్పడం కోసం ట్రై చేస్తాను. స్పీడ్ క్యాష్లో స్పెషల్గా ఏం చెప్తున్నానంటే బీ యువర్ ఓన్ బాస్. ఓకేనా? ఇక్కడ జస్ట్ 1000 రూపీస్ డొనేషన్ అండి ఇది. అంటే మనం ఒక వ్యక్తికి 1000 రూపీస్ పంపించాలా, అది కూడా సిస్టమ్ ఎవరికి చూపిస్తే వాళ్ళకి మట్టమే, మనం కాదు చేసేది. మనం డైరెక్ట్ ఒక వ్యక్తికి ఇవ్వడం లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఓపెన్ చేస్తే అక్కడ ఒక వ్యక్తి పేరు వస్తుంది. ఆ వ్యక్తికి మీరు ఈ డొనేషన్ ఇవ్వాలా, 1000 రూపీస్. డొనేషన్ ఇవ్వక ముందు మీరు ఒక పని చేయాలా, ఆ వ్యక్తికి కాల్ చేయాలా, కనుక్కోవాలా ఆ వ్యక్తి లైవ్గా ఉందా లేదా, అతనికి రెడీ అయితే మాత్రమే డబ్బు పంపించాలా. అక్కడ కనిపించిన పేరు, ఫోన్ నంబరు మార్చావాలా, అదొకటి మాత్రం చూసుకోవాలా. సో హౌ ఈస్ స్పీడ్ క్యాష్ వర్క్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్లాన్స్. ఇంకా వేరే ప్లాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే there is no company, there is no office, there is no owner, no network marketing, no service charges, no investments, no renewal, no products. 100% ట్రాన్స్పరెంట్ ఉందండి ఇక్కడ. 100% సిస్టమ్ వర్క్ మాత్రమే. నాకు తెలిసే వరకు ఒక 4 or 5 మెంబర్స్ కలిసి, దే ఆర్ వెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు కలిసి చాలా రోజు నుంచి వాళ్ళు డిజైన్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ అనమాట. లాస్ట్ 1 month నుంచి దీని గురించి నేను వింటున్నాను. నా ఫ్రెండ్ డాక్టర్ డానియల్ గారు నాకు ఇది రెఫర్ చేశారు. సో అతను దాన్ని నాకు ఇది తెలిసిందనమాట. సో ఇక్కడ ఓన్లీ హెల్ప్ 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 అండ్ గివ్ హెల్ప్ అండ్ గెట్ హెల్ప్. మనం ఇవ్వడం, మన డొనేషన్ ఇవ్వడం, మనకు తీసుకోవడం, డొనేషన్ ఇవ్వడం, మనం తీసుకోవడం, అదనమాట. చాలా సింపుల్గా ఉంది. మనం ఇచ్చే మాత్రమే మనకు వస్తుంది, గివ్ అండ్ టేక్, అదనమాట. సో స్పీడ్ క్యాష్ బిజినెస్ ప్లాన్ అంటే ఇదండి. ఇక్కడ ఓన్లీ 2 మెట్రిక్స్, 4 లెవెల్, 2 మెట్రిక్స్ 4 లెవెల్ ప్లాన్ అండి. మనకి 2 మెంబర్కి మినిమం రెఫర్ చేయాలా, అది కంపల్సరీ. మినిమం 2 మెంబర్కి రెఫర్ చేయాలా. ఒకవేళ నేను రెఫర్ చేయను అంటే అతనికి జాయిన్ చెప్పకూడదు, వేస్ట్ అయిపోతుంది. దయచేసి మనం 2 మెంబర్కి రెఫర్ చేయకపోతే ఆ వ్యక్తికి దీన్ని తీసుకురావద్దు, డొనేషన్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఒక రావాలా, మినిమం 2 మెంబర్కి రెఫర్ చేయాలా. సో వాళ్ళు కూడా అదే చేయాలా. 2 మెంబర్కి మీరు 1000 రూపీస్ ఒక్క వ్యక్తికి ఇచ్చి జాయిన్ అయినప్పుడు, మీరు ఇద్దరికి రెఫర్ చేస్తున్నారు కదా, మీరు ఇద్దరికి రెఫర్ చేసినప్పుడు మీ కూడా ఇద్దరి నుంచి 1000 రూపీస్ రావచ్చు. ఈ 1000 రూపీస్ మీకు వచ్చినప్పుడు అంటే టోటల్ మీకు 2000, ఫస్ట్ లెవెల్ 2000 మీకు హెల్ప్ రిసీవ్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం 1500 డొనేషన్ చేయాలా. ఈ సిస్టంలో ఏంటంటే ఒకవేళ మీరు 2000 తీసుకొని లేకపోతే 1000 రూపాయలు తీసుకొని ఒకవేళ మీరు 750 కట్టలేదనుకోండి, మళ్ళీ ముందుకు వెళ్ళడం కుదరదు. సిస్టమ్ అక్కడ ఆపుతుంది. అంటే మీకు ఇప్పుడు 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, ఎంబడే అది మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఎవరికి 750 ఇవ్వాలో వాళ్ళ పేరు అక్కడ వస్తుంది, ఆ వాళ్ళకి 750 పంపించాలి. అప్పుడు మీకు ఆ అకౌంట్ నుంచి 250 వచ్చేస్తుంది అనమాట. సెకండ్ 1000 రూపీస్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీకు అక్కడ ఇది వస్తుంది. ఏది 1000 రూపీస్ వచ్చినప్పుడు మీ సిస్టమ్ ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తుంది ఎవరికి మీ 750 పంపించాలో, వాళ్ళకి 750 పంపిస్తే మాత్రమే మీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీకు టోటల్ వచ్చేది 2000, మీరు మళ్ళీ డొనేషన్ ఇచ్చేది 15,000. ఇప్పుడు ఈ యొక్క లెవెల్లో మనకు 500 మాత్రమే ప్రాఫిట్, 500 రూపాయలు మాత్రమే ప్రాఫిట్. అంటే మీరు 1000 రూపాయలు పెట్టాము, 2000 మీకు వచ్చింది, మీరు 1500 తిరిగి డొనేషన్ ఇచ్చాము, 500 మాత్రమే మనకు వచ్చింది. అంటే మనకి 500 సేఫ్ అయినట్టు అక్కడ. క్లియర్? నౌ మనం తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు మళ్ళీ 2 మెంబర్కి రెఫర్ చేసినప్పుడు అంటే 4 మెంబర్ అవుతుంది. ఆ 4 మెంబర్ అయినప్పుడు మనకి ప్రతి వ్యక్తి నుంచి అంటే 4 సారి మనకి
మీరు ఇక్కడ ఆల్రెడీ 1500 పెట్టి నిలబెడితే మాత్రమే, అంటే 1500 రెఫర్ చేశారు కాబట్టి యూ విల్ గెట్ 1500 రూపీస్ పర్ హెడ్. అంటే 4 నుంచి 1500 ఇంటూ 4 మెంబర్స్ అంటే 6000 రూపాయలు మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. 6000 రూపీస్ ఇక్కడ మనకి 4 మెంబర్స్ నుంచి వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే 2500 రూపీస్ మనం డొనేషన్ చేయాలా. నెక్స్ట్ 2500 మనం డొనేషన్ చేసినప్పుడు మనకి అంటే 6000 నుంచి 2500 డొనేషన్ చేశానండి, అర్థమవుతుందా? కంపల్సరీ చేస్తేనే మీకు రీబర్త్ కోసం 1000 రూపాయలు, మనకు వచ్చిన 6000 నుంచి 2500 రూపీస్ డొనేషన్ చేయాలా, అంటే అప్గ్రేడ్ చేయాలా. తర్వాత రీబర్త్ కోసం 1000 రూపాయలు కట్టాలా. తర్వాత స్పాన్సర్ మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారో ఆ వ్యక్తికి 500 మనం పంపించాలా. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అండి, సిస్టంలో వస్తుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు అది ఇవ్వక ఈ 3 యాక్టివిటీ చేయకపోతే మీకు ఫర్దర్గా వెళ్ళడం కుదరదు. ఇక్కడ ఏమవుతుందంటే 2500 ప్లస్ 1000 3500 ప్లస్ 500 టోటల్ 4000 రూపీస్ మనకు అక్కడ పోయింది మన జేబు నుంచి. బ్యాలెన్స్ ఎంత మిగులుతుందండి? 2000 రూపాయలు నెట్ ప్రాఫిట్ ఇక్కడ మిగులుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ లెవెల్లో సెకండ్ లెవెల్లో 1500 ఇంటూ 4 వ్యక్తి అంటే 6000 మనకు వచ్చినప్పుడు 2500 అప్గ్రేడ్ చేసుకోవాలా, అంటే డొనేషన్ ఇవ్వాలా, ప్లస్ 1000 రూపీస్ రీబర్త్ చేసుకోవాలా, ప్లస్ 500 రూపాయలు స్పాన్సర్ చేసుకోవాలా. ఇదన్నీ సిస్టమ్ మీకు కనిపిస్తుంది. అక్కడ చేస్తేనే మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాము. అప్పుడు 2000 రూపాయలు నెట్ ప్రాఫిట్. అంటే ఈ యొక్క లెవెల్లో 2000 ఫస్ట్ లెవెల్ 500 2500 మనకి నెట్ ప్రాఫిట్ వచ్చినట్టు. నౌ ఈ 4 వ్యక్తి 2 మెంబర్ తీసుకొచ్చినప్పుడు 8 మంది మీ కింద వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క వ్యక్తి నుంచి మీకు 2500 లెక్క 8 మంది మీకు పంపిస్తారు. అప్పుడు ఎంత? 20,000 రూపీస్ మనకి ఇక్కడ హెల్ప్ రిసీవ్ చేయొచ్చు. దాని నుంచి 10,000 మీరు డొనేషన్ ఇవ్వాలా. 10,000 డొనేషన్ ఇచ్చినప్పుడు 2000 రూపాయలు మీరు రీబర్త్ కోసం పెట్టుకోవాలా. తర్వాత స్పాన్సర్ హెల్ప్ మీరు 2000 పంపించాలా. అంటే 10,000 ప్లస్ 2000 ప్లస్ 2000 14,000 రూపీస్ మనం ఇక్కడ తిరిగి కట్టాలా. కడితే మనకి ఎంత వస్తుందంటే 6,000 మాత్రమే మిగులుతుంది. అంటే 6,000 ప్లస్ 2,000 ప్లస్ 5,000 8,500 రూపాయలు నెట్ ప్రాఫిట్ మనకి ఇక్కడ వస్తుంది. మనకి పెట్టేది ఎంత? 1000 రూపాయలు మాత్రమే. నౌ ఇక్కడ మీరు ఆల్రెడీ 10,000 అప్గ్రేడ్ చేశారు కాబట్టి 16 మంది అంటే 8 మంది 2 మెంబర్ తీసుకొస్తే కదా 16 మంది, ఈ 16 మెంబర్స్ మీకు 10,000 లెక్క 1,60,000 పంపిస్తారు. మీకు రిసీవ్ హెల్ప్ అంటే మీకు పంపిస్తారు. అప్పుడు ఇంకా మీరు అప్గ్రేడ్ చేసేది ఏం లేదు, డొనేషన్ చేసేది ఏం లేదు. కానీ ఈ 1,60,000 నుంచి 5,000 మీరు రీబర్త్ కోసం కట్టాలా, 10,000 మీ స్పాన్సర్ కోసం పంపించాలా. అంటే మీరు ఒక్క వ్యక్తికి ఇక్కడ రెఫర్ చేసినప్పుడు 12,500 ఈ రౌండ్లో మనకు వస్తుంది అనమాట. ఈ విదిన్ దిస్ రౌండ్ అంటే 2, 4, 8, 16 రౌండ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్లో మీకు 12,500 రూపాయలు స్పాన్సర్ ఇంకా మాత్రం ఒక్క వ్యక్తి నుంచి మీకు వస్తుందండి. మీరు ఇద్దరికి రెఫర్ చేశారు కాబట్టి 2 మెంబర్స్ నుంచి 25,000 రూపీస్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ప్లస్ నెట్ ప్రాఫిట్ మీకు ఇక్కడ వచ్చేది 1,53,500 రూపాయలు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. మళ్ళీ మన జేబు నుంచి మనం కట్టట్లేదు. మనం కట్టేది ఏంటి? మనం కట్టేది ఇక్కడ వచ్చిన అమౌంట్ నుంచి. అంటే ప్రతి అమౌంట్ మనకి ఇక్కడ హెల్ప్ రిసీవ్ చేస్తే మాత్రమే మనం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలా, డొనేషన్ చేయాలా, రీబర్త్ కోసం కట్టాలా, స్పాన్సర్ కోసం కట్టాలా. ఇక్కడ ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనం ఇక్కడ అప్గ్రేడ్ చేస్తున్నాను, డొనేషన్ ఇస్తున్నాను. అంటే 10, 12, 13, 14,000 మనం డొనేషన్ పంపిస్తున్నాను. రీబర్త్ కోసం మనం 5,000, 6,000, 8,000 రీబర్త్ కోసం పెడుతున్నాను. ప్లస్ స్పాన్సర్ హెల్ప్ కోసం మీరు 10,000 ప్లస్ 12,500 రూపీస్ స్పాన్సర్ కోసం వెళ్తుంది. అన్ని కలిపి మీకు నెట్ ప్రాఫిట్ మన జేబుకి వచ్చేది 1,53,500. ఇంకా మనకి ఈ యొక్క రౌండ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. 8 రీబర్త్ వస్తుంది. సేమ్ ఇదే విధానంగా 8 రీబర్త్లు వస్తుంది. అక్కడ మీకు 12 లక్షలు సంపాదించుకోవచ్చు. తర్వాత ఆ 8 కంప్లీట్ అయిపోతే అంటే ఒక సెకండ్ రౌండ్ అవుట్ అయిపోతే 64 ఐడి రీబర్త్ అవుతుంది. అది 90. ఇక్కడ మళ్ళీ మన జేబు నుంచి డబ్బు పెట్టడం అవసరం లేదు. ఆటోమేటిక్ ఇదే ప్రాసెస్ అక్కడ ప్రతి ఐడికి వస్తుంది. ప్రతి ఐడికి ఇదే ప్రాసెస్ వస్తుంది కాబట్టి 8 సారి సెకండ్ రౌండ్ అప్పుడు 64 టైమ్స్ థర్డ్ రౌండ్ అప్పుడు వస్తుంది అనమాట. అంటే 98 ప్లస్ 12 ప్లస్ 1 అప్రాక్సిమేట్లీ
ఈస్ 1 crore ప్లస్ మనకి ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ తమిళ్ చూసి భయపడడానికి అవసరం లేదు, దానికి ఇంగ్లీష్ కింద ఉంది, నేను చెప్తాను. ఇక్కడ చూడండి ర్యాంక్స్ ఉంది. ఇక్కడ మనం డైరెక్ట్ రెఫరల్ పెడితే మనకి స్పెషల్ ప్రమోషన్ ఇస్తున్నారు. సిస్టమ్ మాత్రమే 12 వ్యక్తికి మనం రెఫర్ చేయగలిగితే 1,50,000 ఫస్ట్ రౌండ్ రోబోట్లో దీనికి మాత్రం వస్తుంది, అంటే స్పాన్సరింగ్ మాత్రం వస్తుంది. మీకు సిస్టమ్ ప్రమోటర్ అంటారు, మేనేజర్ సిస్టమ్ ప్రమోటర్ అన్న ఒక పొజిషన్ దొరుకుతుంది అనమాట. దానికి కూడా సెకండ్ రౌండ్లో 12 lakhs, థర్డ్ రౌండ్లో 96 lakhs మనకి ఓన్లీ స్పాన్సరింగ్ మాత్రం వస్తుంది. 25 డైరెక్ట్ రెఫర్ చేయగలిగితే సిస్టమ్ మేనేజర్ పోస్ట్ వస్తుంది మీకు. ఫస్ట్ రౌండ్ అవుట్లో 3,12,500 రూపీస్ వస్తుంది అనమాట. సెకండ్ రౌండ్ అవుట్లో 25 lakhs వస్తుంది. థర్డ్ రౌండ్లో 2 crores వస్తుంది అనమాట. దెన్ 50 డైరెక్ట్ రెఫర్ చేయగలిగితే సిస్టమ్ హెడ్ అవుతుంది. 6,25,000 ఫస్ట్ రౌండ్, 50 lakhs సెకండ్ రౌండ్, 4 crores థర్డ్ రౌండ్. దెన్ 100 మందికి డైరెక్ట్ రెఫర్ చేయగలిగితే సిస్టమ్ డైరెక్టర్ పోస్ట్ వస్తుంది. 12,50,000 మనకి ఫస్ట్ రౌండ్ ఇన్కమ్ వస్తుంది. స్పాన్సరింగ్ మాత్రం అండి 1 crore సెకండ్ రౌండ్, 8 crores థర్డ్ రౌండ్ అనమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ద స్కీమ్ థరోలీ బిఫోర్ యూ రిజిస్టర్. మీకు ఈ స్కీమ్ మంచిగా తెలుసుకోవాలి, ఏంటి ఈ ప్లాన్ ఫస్ట్ తెలుసుకోవాలా, అది మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ జాయినింగ్ ద న్యూ పీపుల్ వీ మస్ట్ గివ్ ఎ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్. మనం ఒక్కరికి జాయిన్ చేయక ముందే ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చేయమాట. ఒక్క మొబైల్కి ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలా. డూప్లికేట్ డమ్మీ ఐడీస్ పెడితే మొత్తమే బ్యాన్ చేస్తారు. సిస్టమ్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తే అది డిడక్ట్ అయిపోతుంది, మనకి ఏం చేయడం కుదరదు. ఇప్పుడు 100 minutes మాత్రమే యాక్చువల్గా యాక్టివేషన్ టైం ఉండే, అది ఈ రోజు నుంచి 24 గంటలు అంటే 24 hours పెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది పని చేసిన వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 24 hours టైం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఈ 100 minutes టైము 24 hoursగా వాళ్ళు మార్చేశారు. ఇంకా అది కన్ఫర్మ్ ఈ రోజు నుంచి అవుతుందన్నారు, కాలేదు, ఇంకా అవుతుంది. సో డెఫినెట్లీగా ఇది 100 minutes అంటే 1 hour 40 minutes మాత్రమే. అంటే 1 hour అంటే 60 నిమిషాలు, 160 minutes, 40 minutes ప్లస్ అంటే 1 hour 40 minutes అంటే 100 minutes డిసపేర్ అయిపోతుంది. కానీ ఒకవేళ 24 hours చేయకపోతే డిసపేర్ అయిపోతుంది. 100 minutes తీసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ షుడ్ బి మేడ్ ఓన్లీ యూస్ ఆఫ్ 20 rupees వర్త్ పిన్. 99% మనం మన టీం కోసం ఫ్రీగా ఇస్తున్నాము. నిజం చెప్తుండే నా టీంకు నేనే 10 పిన్నులు కొనుక్కొని 10 మందికి రెఫర్ చేస్తున్నాను. 20 రూపాయల కోసం నేను అడగట్లేదు. 20 rupees మనం తీసుకోవడం కుదరదు. కానీ 20 rupeesలో వాళ్ళు రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు 1000 రూపాయలు పెట్టి అప్గ్రేడ్ చేసినప్పుడు అతనికి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎవరికైనా జాయిన్ చెప్పాలంటే పిన్నులు కావాలా. అప్పుడు దయచేసి మీరు పిన్నులో మీ అప్లైన్ తెరించి కొనుక్కోండి. లేదు అంటే నా టీం అయితే నేను కూడా మీకు ఇవ్వగలుగుతాము, అంటే నా దగ్గర పిన్ ఉంది. కానీ 20 rupees ట్రాన్సాక్షన్ దయచేసి చేయొద్దు. మినిమం 100 or 200 rupees చేయాలా, దానికన్నా తక్కువ చేయకూడదు. అంటే డెఫినెట్గా మనం ఇక్కడ వచ్చేది పని చేయడం కోసమే కాబట్టి 10 పిన్నులు 200 పెట్టి మీరు కొనుక్కుంటే మీ టీం కూడా అది ప్రయోజనం అవుతుంది. ఎనీ అర్జెంట్ క్వైరీస్ ప్లీజ్ మెన్షన్ చాట్ బాక్స్. అడ్మిన్ విల్ వెరిఫై అండ్ గివ్ ఎ కరెక్ట్ సొల్యూషన్. మన వెబ్సైట్లో చాట్ బాక్స్ ఉంది, దానిలో కూడా మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉండే దానిలో కూడా మీరు చాట్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మీకు అడ్మిన్ నుంచి మీకు సొల్యూషన్ వస్తుందన్నమాట. తర్వాత ఆఫ్టర్ యాక్టివేషన్ ఆఫ్ యువర్ ఐడి, మనం ఇప్పుడు యాక్టివేషన్ ఎలా చేస్తున్నానంటే మన పేరు గూగుల్ పే ఫోన్పే ఇచ్చి మనం చేస్తున్నాము. మీరు లోపలికి వెళ్ళి మీరు ఫస్ట్ మీ పాస్వర్డ్ చేంజ్ చేయండి. దయచేసి లోపలికి వెళ్ళి ఫస్ట్ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయండి. ఫోన్పే కరెక్ట్ ఉందా, పేటిఎం కరెక్ట్ ఉందా, గూగుల్ పే కరెక్ట్ ఉందా, మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా, మీ వాట్సాప్ నెంబర్ కరెక్ట్, ఇదన్నీ చెక్ చేసుకొని మీరు యాక్టివేషన్ ఒకసారి చూసుకోవాలి. వన్స్ యూ డొనేట్ ద అమౌంట్ టు ఎనీబడి దట్ అమౌంట్ షుడ్ నాట్ బి రీఫండెడ్. ఒక్కసారి మీ డొనేషన్ ఇస్తే మళ్ళీ అది తిరిగి రాదు. మీకు కూడా డబ్బు పంపించిన తర్వాత తిరిగి ఇవ్వడం కానీ అలాగే సిస్టమ్ ఇక్కడ లేదు. డొనేషన్ అంటే ఒక్కసారి ఇచ్చేదే, మళ్ళీ తిరిగి తీసుకోవడం కాదు. తెలుగులో కూడా అదే సేమ్ థింగ్ ఇక్కడ రాసుకున్నాడు. సో డిసిషన్ ఈస్ యువర్స్ అండి. ఐదర్ సేవ్ 1000 rupees ఆర్ ఎంజాయ్ యువర్ రొటీన్ లైఫ్. ఓకేనా, మన అవసరమైతే మనం చేసుకోవచ్చు. మనం కంటిన్యూగా బిజినెస్ చేసుకొని స్టార్ట్గా అమౌంట్ మనం ఏం చేసుకోవచ్చు. స్టార్ట్ ఇన్ స్పీడ్ క్యాష్ అండ్ గెట్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రియల్గా తమిళ్లో ఎవ్రీడే 8 o'clock సాయంత్రం ట్రైనింగ్ ప్రజెంటేషన్ ఉంది. పొద్దున 4:50 అంటే 5 గంటల ఎర్లీ మార్నింగ్ మనకి మీటింగ్ ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. డ్యూరింగ్ 10 AM into 11 o'clock ఎవ్రీ డే మనకి క్వశ్చన్ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. మనం
ఫ్యూచర్గా మనం కూడా తెలుగులో కూడా స్టార్ట్ చేస్తాము. నేను మలయాళీ, సో కేరళ మలయాళం కూడా నేను స్టార్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఆపర్చునిటీని నేను అనుకున్నాను. ఇక్కడ మనకు రిస్క్ వచ్చి 1000 రూపీస్ మాత్రమే. డెఫినెట్గా మనం ఏం చేస్తే ఇక్కడ మస్తు లక్షలు మనం సంపాదించుకోవచ్చు, లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కాదు, మళ్ళీ అంటే 64 టైమ్స్, 8 టైమ్స్ ప్లస్ 64 టైమ్స్. ఈ యొక్క 1000 రూపాయలతో మనం ఎన్నిసారి కావాలా అంత డబ్బు సంపాదించుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఈ వీడియో ఎవరు పంపించారో వాళ్ళకే మీరు కాంటాక్ట్ చేయండి. నేను పంపించిన అయితే నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. రికార్డింగ్ ఉంది. నేను డెఫినెట్గా ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎనీబడి మోర్ దాన్ 18 years హ్యావింగ్ ఓన్గా సొంతంగా బ్యాంక్ అకౌంట్ లేకపోతే గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలా. 1000 రూపీస్ లైఫ్లో 1 డే మాత్రమే చేయాలా. మ్యాక్సిమం రెఫర్ చేయండి, మ్యాక్సిమం సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు. గాడ్ మే బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.